Hello everyone, welcome to Mana College and today's topic is 4 variable K-map simplification. 4 variables ఇచ్చాడు K-map నుంచి సింప్లిఫై చేయమంటున్నాడు. ఎలా సింప్లిఫై చేయాలనేది ఈ ఎక్స్ప్రెషన్స్ అనేది టేబుల్ లో ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇట్ ఇస్ a 4 variable f of a, b, c, d. సో abcd అని ఇచ్చాడు. సో this value is function is from f of a, b, c, d. So f of a, b, c, d equal to, so 4 variable function is given. దానికి K-map నుంచి సింప్లిఫై చేయమంటున్నాడు, రైట్. సో ఎలా సింప్లిఫై చేయాలి, ఎక్స్ప్రెషన్ ఎలా తీసు. సో 4 వేరియబుల్ అన్నప్పుడు 16 నెంబర్ ఆఫ్ సెల్స్ వస్తాయి, మనకి 16 వన్స్ ఎంటర్ చేసుకోవాలి. 16 నెంబర్ ఆఫ్ సెల్స్ వచ్చినప్పుడు సో వన్స్ ఎలా ఎంటర్ చేయాలనేది యూ కెన్ సీ హియర్. ఎలా ఎంటర్ చేస్తాం, సో ఫస్ట్ a bar, b bar, a bar, b, ab, ab bar, c bar, d bar, c bar, d, cd, cd bar, ఇలా ఉంటాయి వన్స్. సో వీటిని ఎక్స్ప్రెషన్లో రాయాలంటే సో ఫస్ట్ వన్ ఏం చేయండి అంటే ఇక్కడ ఏబి పెట్టాం, ఇక్కడ సిడి పెట్టాం. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏ బార్ బి బార్ సి బార్ డి బార్, ఏ బార్ బి బార్ సి బార్ డి బార్, ఏ బార్ బి బార్ సి బార్ డి బార్. ఈ రెండు మ్యాచ్ అయ్యే సెక్షన్ పాయింట్ ఏది, ఇది. అక్కడ 1 పెట్టేసేయండి. నెక్స్ట్ ఏ బార్ బి బార్ సి బార్ డి, ఏ బార్ బి బార్ సి బార్ డి. సో ఈ రెండు మ్యాచ్ అయ్యేది ఇక్కడ. నెక్స్ట్ ఏ బార్ బి బార్ సిడి, ఏ బార్ బి బార్ సిడి. సో దిస్ వాల్యూ ఇస్ 1. ఏ బార్ బి సి బార్ డి, ఏ బార్ బి సి బార్ డి. సో దిస్ వాల్యూ ఇస్ 1. నెక్స్ట్ ఏ బార్ బి సి బార్, a bar b c bar d bar. No, sorry, this value is a bar b c bar d bar. This value is 1. Next a bar b c bar d. So this value is 1. Next a bar b c d, a bar b c d. This value is 1. Next a b c bar d bar, a b c bar d bar. This value is 1. Next a b c bar d, a b c bar d. This value is 1. Next a b c d. This value is 1. Next a b bar c bar d, a b bar c bar d, a b bar c bar d. This value is 1. And then a b bar c bar d, a b bar c bar d, right. This value is 1. Next a b bar c d, a b bar c d. This value is 1, right. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వన్స్ ఉండాలి. 1 2 3 3 6 9 10 11 వచ్చాయా. సో ఏబి బార్ ఏబిసిడి వరకు ఓకే. ఏబి బార్ సి బార్ డి బార్, ఇక్కడ 1 మిస్ అయింది మనకి. సో 12 వన్స్, 12 ఎక్స్ప్రెషన్స్ 12 వన్స్ వచ్చాయి, ఓకేనా. 4 4 4 4 12. సో వీటిని ఎలా చేస్తారు, గ్రూపింగ్ ఎలా చేయాలి, గ్రూపింగ్ ఎలా చేయాలనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ 8 వన్స్ పాసిబుల్ అవుతుందా లేదా చూడండి. 8 వన్స్ పాసిబుల్ అవ్వకపోతే 4 వన్స్కి వెళ్ళండి. 4 వన్స్ పాసిబుల్ అవ్వకపోతే 2 వన్స్ లేకపోతే సింగిల్ వన్. అది ఓవర్లాపింగ్ నార్మల్ అనేది పక్కన పెట్టి. సో ఈ 8 వన్స్ని 1 గ్రూప్ చేయండి, ఈ 8 వన్స్ని 1 గ్రూప్, రైట్. సో తర్వాత ఈ 4 వన్స్ 1 గ్రూప్ కదా, 4 వన్స్ 1 గ్రూప్ చేయొచ్చా, చేయొచ్చు, రైట్. మనం చేసే 4 వన్స్ కూడా 1 గ్రూప్ చేయొచ్చు, నో ప్రాబ్లం, ఏమీ అవ్వదు. బట్ 8 వన్స్ పాసిబుల్ అవ్వకపోతే 4 వన్స్కి వెళ్ళాలి. మనకి 8 వన్స్ పాసిబుల్ అవుతుందా లేదా చూడండి. ఇక్కడ ఎక్స్ప్రెషన్లో 8 వన్స్ పాసిబుల్ అవుతుందా, ఎస్ అవుతుంది. ఓవర్లాపింగ్లో తీసుకుంటే ఇది దీంతో ఓవర్లాపింగ్ చేయొచ్చు. సో ఈ 4 వన్స్, ఈ 4 వన్స్, 8 వన్స్ అనేది 1 గ్రూప్లా ఫామ్ అయిపోయింది. అంటే 2 8 వన్స్ గ్రూప్స్ అనేది మనకి ఇక్కడ వచ్చేసాయి. సో దీనికి ఏం చేద్దామంటే ఎక్స్ప్రెషన్ తీసుకోండి మీరు. ఫస్ట్ ఈ గ్రూప్కి ఎక్స్ప్రెషన్ ఏంటి, 8 వన్స్కి ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, యూ కెన్ రైట్ డౌన్ హియర్. సో ఏమొస్తుంది, ఈ 8 వన్స్కి ఇక్కడ వర్టికల్గా తీసుకుంటే ప్రతి వాల్యూ చేంజ్ అవుతుంది. సో మనం కంపారిజన్ చేయడానికి ఏం లేదు. సో హారిజాంటల్గా గ్రూప్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉందో చూడండి. సో వాట్ ఈస్ ద కామన్ టర్మ్ ఇన్ దిస్ 8 వన్స్లో, సి బార్ ఇస్ ద కామన్, డి బార్ టు డి చేంజ్ అయింది. సో కామన్ టర్మ్ సి బార్ రాసేయండి, రైట్. సి బార్ రాసిన తర్వాత రిమైనింగ్ మళ్ళీ ఈ 8 వన్స్కి 1 మోర్ ఎక్స్ప్రెషన్ తీసుకోండి. ఎలా తీసుకుంటారు ఎక్స్ప్రెషన్ చెప్పండి. వీటిలో కామన్ టర్మ్ ఏంటి, సో వీటికి కామన్ టర్మ్ ఏంది, ఇలా వర్టికల్గా తీసుకుంటే ఈ 8 వన్స్కి ప్రతి వాల్యూ చేంజ్ అవుతుంది, అది తీసుకోవాల్సిన అవసరం లేదు. హారిజాంటల్గా చూడండి, డి ఈజ్ ద కామన్ టర్మ్, సి బార్ టు సి చేంజ్ అవుతుంది. సో దేర్ ఫోర్ ద రిజల్టెంట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఎఫ్ ఈక్వల్ టు f of a, b,
సి కామా డి ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి, రిజల్టెంట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ రెండు కలిపి రాయడమే, అంతే. దట్స్ సింపుల్. ఈ రెండు కలిపి రాసుకోవడమే. సి బార్ ప్లస్ డి, సి బార్ ప్లస్ డి. అంటే మీకు ఏమర్థమైంది, ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేస్తే సి బార్ ప్లస్ డి వస్తుంది కే మ్యాప్ నుంచి. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోకుండా వెరీ సింపుల్. కే మ్యాప్ నుంచి సింప్లిఫై చేయడం అనేది చాలా ఈజీ. బట్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా సింప్లిఫై చేయాలి అది కూడా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.